రెవెన్యూ అధికారి నిర్లక్ష్య వైఖరి నిరసనగా ధర్నా. బరడపల్లి మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసనగా జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మణి అధ్యక్షతన బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డివి మున్రత్నం పార్థసారథి మాట్లాడుతూ బరడపల్లి మండలం కమ్మనపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 333/4లో 53 సెంట్లు భూమి దళితుడైన తిరువులప్ప గతంలో ప్రభుత్వం వారి పట్టా మంజూరు చేశారని తెలిపారు. అప్పటి నుండి బాధితుడు అక్కడ ఇల్లు నిర్మించుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడని తెలిపారు. తిరువులప్పకు 3 కుమారులు. వారు జీవనోపాధి కోసం అదే మండలంలో అమ్మమ్మ ఊరిలో గౌన తిమ్మనపల్లికి వలస వెళ్లిపోయారు. అక్కడే నివాసం ఉంటున్న తిరువులప్ప భార్య లక్ష్మమ్మ వృద్ధులు కావటంతో అక్కడే మరణించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో కుమారులు 3 సదరు భూమిని సాగు చేసుకునేవారు. వీరికి తెలియకుండా కమ్మనపల్లి గ్రామానికి చెందిన అగ్రకులస్తులు జగన్నాథ్ రెడ్డి రెవెన్యూ అధికారుల అండదండాలతో దళితుల భూమిని ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై తిరువులప్ప కుమారుడు రామయ్య ఆర్డీఓ కోర్టులో అప్పీల్ వేయగా అక్కడ రామయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సరస్వతి, అన్నపూర్ణ, సాంబశివ, వినోద్ కుమార్ మాట్లాడుతూ తీర్పు వచ్చిన 3 సంవత్సరాలు పొడిగిస్తున్న రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని బాధితులకు చెప్పకుండా మోసం చేశారని విమర్శించారు. అనంతరం తహసీల్దార్కు మెమరాండం సమర్పించారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ రికార్డును పరిశీలించి అనంతరం పై అధికారుల ఆదేశాల మేరకు తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దళితులపై అధికారులు నిర్లక్ష్య వైఖరి, దళితులపై అధికారులు మొండి వైఖరి, తిరువులప్ప భూమి తిరువులప్పకే, దళితులకి రక్షణ, దళితులకి రక్షణ, దళితుల భూమికి రక్షణ, దళితుల భూమికి రక్షణ, దళితుల పట్ల అధికారులు మొండి వైఖరి, దళితుల పట్ల రెవెన్యూ అధికారులు మొండి వైఖరి, దళితుల ఐక్యత, దళితులపై దాడిలో, దళితులపై దాడిలో, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల పొంగల్ దళితులకే, దళితుల పొంగల్ దళితులకే, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వైఖరి, దళితుల భూమికి రక్షణ, తిరువులప్ప భూమిని ఆక్రమించుకున్న అగ్రకులాలపై చర్యలు, తిరువులప్ప భూమిని ఆక్రమించుకున్న అగ్రకులాలపై చర్యలు, భూమిని ఆక్రమించుకున్న అగ్రకులాలపై చర్యలు. ఏ సమస్య పైన ఎంఆర్ ఆఫీస్ కి వచ్చారు వివరాలు. బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి దగ్గర 333/4 సర్వే నెంబర్లో తిరువులప్ప మరణించక ముందు అక్కడే కాపురం ఉంటా ఉండేవాళ్ళు. ఆయన భార్య ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు కృష్ణప్ప, వెంకటేశు, రామప్ప, ఈ వెంకటస్వామి వీళ్ళు గౌని తిమ్మపల్లికి వలస వెళ్ళిపోయినారు. అక్కడ వాళ్ళ అమ్మలు పుట్టినీళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినారు. ఆ 53 సెంట్లు భూమిని అక్కడ కాపురం ఉంటున్న అగ్ర పెత్తందారులు ఆన్లైన్లోకి ఎక్కించుకొని పాస్బుక్లుగా చేసుకున్నారు. దొంగ రికార్డులు సృష్టించి వాటిని బేక్ చేసుకొని ఈ రెవెన్యూ అధికారుల సపోర్టుతో ఆ 333/4 సర్వే నంబరు 53 సెంట్లని అక్కడ ఎక్కించుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. ఈ విషయం పైన రామప్ప గారు హైకోర్టు కూడా వెళ్ళాడు. ఈ ఆర్డీఓ కోర్టులో కూడా అప్పీల్ పోయాడు. ఆ ఆర్డీఓ కోర్టులో అప్పీల్ పోయి ఆ కేసు కూడా ఈ దళితుడైన రామప్పకి అనుకూలంగా ఆర్డీఓ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రెవెన్యూ అధికారులు ఆ ఆర్డర్ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పుడు కూడా ఈ రెవెన్యూ అధికారులు ఆ రామప్పకి సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు. అయి ఉంటే ఈ రెవెన్యూ అధికారులు ఆ అగ్రకుల పెత్తందారుల ఇంటికాడికి పోయి వాళ్ళ సంఖ నాకి వాళ్ళు ఇచ్చిన చేతి వాటాన్ని తీసుకొని వాళ్ళకి సమాచారము ఇచ్చేసి వచ్చేవాళ్ళు. దళితులు కాబట్టి వాళ్ళకి సమాచారం ఇంతవరకు ఇవ్వాల. జడ్జిమెంట్ అయి 3 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటి వరకు సమాచారం లేదు. మొన్న ఎంఆర్ఓ గారు దగ్గరికి రామప్ప వస్తే బాధితుడు నీకు అయిపోయినదియా, అయిపోయిన 3 సంవత్సరాలు అయితే ఉన్నది, ఇప్పటి వరకు నువ్వు తెలుసుకోలేదా అన్నాడు. ఎవరు చెప్పాలా సమాచారాన్ని? ఎవరికి తెలియవల్ల? ఆయన నిరక్షరాసుడు, చదువు రాదు, కూలీ నాళ్ళు చేసుకునే వాళ్ళు తెల్లవారితే నిద్రలేస్తే సాయంత్రం వరకు రెక్టాడితే దొక్కాన్ని నిరుపేద కుటుంబము. ఈ విధంగా వాళ్ళ ఆఫీసు చుడుతుగా తిరగలేక అలసిపోయి కూలీ నాళ్ళు చేసుకుంటా ఉంటే ఆ సమాచారం ఇవ్వలేకుండా వీళ్ళు కూడా ఆదేశాలు వచ్చింటాయి.
ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆ ఆదేశాన్ని ఆ దళితులకి ఎందుకు చెప్పలేకపోయినారని చెప్పేసి మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా రెవెన్యూ అధికారులని నిర్దిస్తున్నాము, ప్రశ్నిస్తున్నాము. సమాధానం చెప్పాలి. ఆయన బాధితుడు ఎంఆర్ఓ ఆఫీస్ గారు చుడితే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించాడు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఈ తహసీల్దార్ గారు పొంతం లేని మాటలు చెప్పడంతో ఆయన విధి లేక, చేసేది లేక, శక్తి లేక, కొంత ఢీకొట్టుకునే ధైర్యం లేక జాతీయ మానవ హక్కుల సంస్థ ద్వారా వాళ్ళు మెమరాండం ఇచ్చారు. ఆ ద్వారానే వాళ్ళు విన్నపాన్ని తీసుకున్న మేము జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ రోజు మేము ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరకు వచ్చి ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాము. ధర్నా చేస్తున్నాము. ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు ఆర్టీఓ ఆఫీసు ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చినారో, జడ్జిమెంట్ ఇచ్చినారో వెంటనే వాళ్ళ అగ్రకుల పెత్తందారుల పైన ఉన్న భూమిని రద్దు చేసి వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్లు వెంటనే రద్దు చేయాలి. వీళ్ళ భూమిని హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, బెదిరింపులు, దళితులపై పోలీసులు బెదిరింపులు, దళితులపై పోలీసులు బెదిరింపులు, దళితుల ఐక్యత, దళితుల పట్ల అధికారుల వంటి వైఖరి,